అక్కడ విజువల్స్ కూడా చూపించారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది, మొత్తం ఎలా వచ్చారు అనేది. అయితే అది ప్రమాదం అని నిర్ధారించేశారు పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో కూడా ఆయన బాడీలో లిక్కర్ ఉందని చెప్పారు అనేది. అయితే ఇప్పుడు తాజాగా దీన్ని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అయితే వ్యతిరేకిస్తున్నారు. ఆయనది ముమ్మాటికి హత్య అంటూ ఆరోపిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలది ప్రమాదం కాదు, హత్యనని, పోలీసులు చూపించిన వీడియోస్ అన్ని ఫేక్ అని, అసలు వాటిని మార్ఫింగ్ చేసి వీడియోలు రిలీజ్ చేశారు అని, ప్రమాదంగా మలిచారని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ ఆరోపించారు. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మత మార్పిడి చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2022 అప్పట్లో డిసెంబర్ 15న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 16న సుప్రీంకోర్టు బెంచ్ వద్ద ప్రవీణ్ పగడాల తన వాదన వినిపించి ఆధారాలు సమర్పించాల్సి ఉంది. బీజేపీ స్పోక్స్ పర్సన్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ, అతని అడ్వకేట్ అశ్విని దూబేలు ప్రవీణ్ పగడాల విషయంలో ప్లాన్ చేసి ఉంటారు అనేది ఆయన కీలకంగా చేసిన ఆరోపణ. ఈ నెల